ఈయన ఇప్పటినుంచో ఉన్న అయ్యగారనమాట. ఆలయ చరిత్ర చెప్పండి స్వామి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామంటే చెప్పారు. శంకు చిత్రనామాలతోటి స్వరగ్రహ రూపంలో స్వయంభుగా ఇక్కడ వెలిశారన్నమాట. కౌనర్లో చేపలు ఉంటాయి. ఆ చేపలకి మీసాలు నామాలు పెద్ద నిజ స్వరూపం అన్నది. ఒక తీర్థం తీసుకెళ్ళి పొలాల మీద, ఫ్యాక్టరీ మీద, ఇంటి మీద, నీటి మీద చదువుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం బాలికను తేవచ్చు. గున్నంలో పెట్టి తర్వాత నివారి అంటే ఈ నీళ్ళతో ప్రతినిత్యం దేవునికి అభిషేకం కూడా చేస్తారు. స్వామివారు ఎలా దర్శించుకోవాలనేది నిజ స్వరూపానికి ఇంకా గృహమూర్తి ఉన్నది. తర్వాత గోదా దేవాలయం ఉన్నది, ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది, రామాలయం ఉన్నది, శివాలయం. ఫెసిలిటీస్ అవి ఎట్లుంటాయండి? ఓకే. అంటే మొత్తం ఇక్కడ బాగుంటుందా? అందరూ అదే చూసుకోవడం అంతా అన్నీ ఉన్నాయమ్మా, అన్ని ఫెసిలిటీ అంటే అబ్జర్వేషన్ అంతా బాగుంటుందా? సీసీ కెమెరాస్ అవన్నీ అన్ని